హాయ్! హలో అండి. ఇంక కార్తీక మాసం వచ్చిందంటే ఇంక మన ఆడవాళ్ళందరికీ పూజలు, గుడులు, దీపాలు, దానాలు ఇవే గుర్తొస్తాయండి. ఇంకా చిన్నప్పుడైతే ఇంకా చాలా బావుండేది. చిన్నప్పుడైతే దగ్గరలో పల్లెటూర్లలో కాబట్టి నదులల్లోకెళ్ళి స్నానాలైతే చేసేవాళ్ళము. ఇంకా సిటీలలో ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఇంక ఇంట్లోనే స్నానం చేసి దీపం పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లెటూర్లలో గూడా అలా చేసేవాళ్ళు ఎవరు లేరనుకోండి. ఇంకా మనం రోజు నదులకు వెళ్లి స్నానాలు చేయలేం కాబట్టి, ఆ వీలుండదు కాబట్టి, మనం స్నానం చేసేటప్పుడే గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మద అని నదుల పేర్లు చెప్పుకుంటూ ఆ శివుడిని తలుచుకొని స్నానం చేస్తే నదిలో స్నానం చేసినంత పుణ్యమైతే వస్తుందంటండి. నేను ఇది చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. నేనైతే అలాగే చేసుకుంటాను. ఇంకా ఈ రోజైతే ఎర్లీ మార్నింగే లేసి ఇంకా రోజుట్లాగే దీపమైతే పెట్టేసి, ఇంకా ఆ తర్వాత పూజైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంక పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి స్కూలుకైతే పంపించాను. ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి మనకు 10 అయిపోయిద్ది. మొత్తం టోటల్‌గా పనయిపోయేసరికి 11 అయితే అవుద్దండి. నాకైతే అంతే అవుద్ది. మీకు కూడా ఇలాగనే లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి.